అమ్మ అసలు కార్తీక మాసం అంటే ఏంటి? అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? చాలా మంది 15 రోజులు పాటిస్తారు. కొంతమంది 30 రోజులు పాటిస్తారు. అసలు ఎన్నాళ్ళు పాటించాలంటారు? కార్తీక మాసం అంటే నెల రోజులు, హ్మ్. 30 రోజులు. హ్మ్. తప్పకుండా 30 రోజులు అంటే హ్మ్. మన అమావాస్య, ఆశ్వీజ అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి, హ్మ్. కార్తీక పాడ్యమి. హ్మ్. మళ్ళీ కార్తీక అమావాస్య దాకా హ్మ్. ఈ 30 రోజులు మనం పాటించవలసిందే. ఈ హ్మ్. 30 రోజుల్లో ముఖ్యంగా శివారాధన హ్మ్. చేయటం అనేది చాలా ముఖ్యం. హ్మ్. ఈ కార్తీక మాసంలో కూడా సోమవారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. అవును. కార్తీక సోమవారాలని హ్మ్. చేస్తుంటాం. చాలా ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు కార్తీక మాసం మొదటి నుంచి అంటే కార్తీక మాసం ఇంకా మనకి 3 రోజులు ముందుగా మొదలవుతుందనగా దగ్గర నుంచే మనకు కార్తీక మాసం పండగ అనేది ప్రారంభం అవుతుంది. హ్మ్. అసలు ప్రతి ఇల్లు కూడా రకరకాల మంచిగా దీపాలతో, హ్మ్. మంచి సుగంధంతో, హ్మ్. నియమనిష్టలతో, ఆచార వ్యవహారాలతో, హ్మ్. మడి ఆచారాలతో ఎక్కడెక్కడ లేనివన్నీ మనం ఈ రోజున ఈ నియమనిష్టలన్నీ మొత్తం ఈ మనం నెల చూస్తాం. చేస్తూ ఉంటాం. హ్మ్. తర్వాత అయ్యప్ప మాలలు వేసుకునేవాళ్ళు, ఆ. రకరకాల మాలధారణ చేసేవాళ్ళు హ్మ్. చేస్తూ ఉంటాం. ఎక్కువగా శివుడికి సంబంధించిన ఆరాధన చేయటం జరుగుతుంది. హ్మ్. ఎందుకంటేనండి ముందు వినాయక చవితి ఇవన్నీ చేసుకున్నాం గణపతికి సంబంధించి. హ్మ్. తర్వాత వినాయకుడి తల్లి పార్వతీదేవికి సంబంధించిన దసరా హ్మ్. ఉత్సవాలన్నీ చేసుకున్నాం. హ్మ్. అక్కడ కొడుకుని తల్లిని ఆరాధన చేశాం కాబట్టి ఈ హ్మ్. కార్తీక మాసంలో మళ్ళీ శివయ్యని శివుడు. తండ్రిని హ్మ్. ఆరాధన చేసుకోవటం. హ్మ్. ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసము అంటే శివారాధనే చేయాలా అంటే హ్మ్. కాదమ్మా. దీంతో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధన చేసుకోవటం కూడా చాలా విశేషమైంది. హ్మ్. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది మనకి వామనావతారం కూడా ఈ నెలలోనే మనకి రావటం చాలా విశేషమైంది కదా. హ్మ్. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకోవటం, హ్మ్. దాంతో పాటు మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం, హ్మ్. కుబేర ఆరాధన చేసుకోవటం, ఇలా హ్మ్. రకరకాల ఆరాధన చేసుకోవటం జరుగుతుంది. తర్వాత హ్మ్. కార్తీక మాసంలో విశేషంగా అనేకమైన నోములు, వ్రతాలు కూడా ఉన్నాయి. హ్మ్. కేదార హ్మ్. కేదార వ్రతం అంటారు కదా. హ్మ్. చాలా మంది వంశాచారంగా కేదార వ్రతాలు చేసుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. అట్లాగే విశేషమైన క్షేత్రాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం హ్మ్. తప్పకుండా కార్తీక మాసంలో హ్మ్. నోచుకునే వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి సత్యనారాయణ. వ్రతం. ఇది కూడా చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఉపవాసాలు ఉండటం హ్మ్. ఎక్కువగా. అంటే కార్తీక మాసం మొత్తం నెల రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. హ్మ్. లేకపోతే సోమవారాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ హ్మ్. కార్తీక మాసంలో వచ్చే హ్మ్. ఏకాదశులు, పౌర్ణాలు ఉన్నాయి కదా. అవును. ఆ పౌర్ణాలు, ఏకాదశులు కూడా ఉపవాసం ఉండి హ్మ్. నియమనిష్టలతో ఆ రోజుకు సంబంధించిన హ్మ్. విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవటం ఉంది. ఈ హ్మ్. కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా హ్మ్. లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన. అంటే హ్మ్. బిల్వ దళాలు ఉన్నాయి కదా, మారేడు దళాలు. ఆ హ్మ్. దళాలను తీసుకుని శివాలయాల్లో హ్మ్. ఒక సోమవారమును హ్మ్. ఏదో అనుకుని హ్మ్. బిల్వార్చన చేస్తారు. హ్మ్. లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన, హ్మ్. లేకపోతే అలా వాళ్ళ శక్తి కొద్దీ బిల్వార్చన చేయటం, హ్మ్. తర్వాత రుద్ర హోమాలు చేయటం హ్మ్. కార్తీక మాసంలో. ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసంలో హ్మ్. కార్తీక సమారాధనలు చేసుకోవటం, వనభోజనాలు, హ్మ్. పిల్ల జల్ల అందరూ హ్మ్. చాలా సంతోషంగా చేసుకునేది. వాళ్ళకి అనుగుణంగా కార్తీక మాసంలో ఆదివారాలు గాని, సోమవారాలు గాని అనుకుని పిక్నిక్‌లు వేసుకుంటారు. గ్రామం మొత్తంగా గాని, కుటుంబం మొత్తంగా గాని, హ్మ్. లేకపోతే ఏదన్నా వాళ్ళ వర్గ ప్రకారంగా గాని హ్మ్. కార్తీక సమారాధనలు చేసుకోవటం అనేది కూడా హ్మ్. చాలా విశేషం. ఈ కార్తీక సమారాధనలో కూడా హ్మ్. ఎక్కువగా తోటల్లో ఏర్పాటు చేస్తారు. అవును. మామిడి తోటలు గాని అలా ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. ఆ హ్మ్. మామిడి తోటల్లో కూడా హ్మ్. ఉసిరి చెట్టు ఉంటుంది కదండీ. హ్మ్. ఆ ఉసిరి చెట్టు కింద హ్మ్. ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి ఆ హ్మ్. ఉసిరి చెట్టు కింద కూడా ఏదైనా ఈ కేదార గౌరీ వ్రతం గాని, హ్మ్. లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం గాని, హ్మ్. ఏదైనా శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఏకాదశి రుద్రాభిషేకం గాని, హ్మ్. అట్లా విశేష హోమాలు గాని, విశేష కార్యక్రమాలు చేసుకుని ఆ వనంలో హ్మ్. అప్పుడు వనభోజనాలు అనేవి చేస్తారు. హ్మ్. అంతేగాని మామూలుగా వెళ్ళిపోయి అందరూ భోజనాలు తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళేదో అంత భోజనాలు ఏర్పాటు చేశారు, మనం హ్మ్. భోజనాలు చేయటం అని కాదు అక్కడ హ్మ్. అర్థం. హ్మ్. అక్కడ పూజాది కార్యక్రమాలు యథావిధిగా మీరేదైతే అనుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో అవి చేసుకోవటం హ్మ్. ముందు. హ్మ్. తర్వాత కార్తీక భోజనాలు. హ్మ్. ఎట్లాగో పూజాది కార్యక్రమాలు చేసి అవును. స్వామివారికి నైవేద్యాలు అవి పెడతాం కదమ్మా. హ్మ్. అదే మనం భోజనాలుగా చేయటం
కాబట్టి ఇట్ట కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చాలా విశేషమైంది, చాలా గొప్పది. ఈ వనభోజనాలు చేయటం అనేది కూడా సామూహికంగా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో, లేకపోతే కుటుంబ పరం వాళ్ళు ఉన్నారో, కులవర్గ పరంగా కూడా చేసుకుంటారు కొన్ని చోట్ల కదా, ఉన్నారు కదా. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏమన్నా మధ్యలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, లేకపోతే కొంతమంది చాలా రోజులకి కలుస్తూ ఉంటారు. ఈ మాట మంతి మాట్లాడు ఒకళ్ళ మనసులో మాటలు ఒకళ్ళు చెప్పుకోవటానికి గాని ఇది ఒక మంచి సందర్భం కలవటానికి. అంటే అందరూ సామూహికంగా చక్కగా ఆనందంగా కలవాలి, పండగ వాతావరణంతో ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, అందరూ కలిసి చేసుకునే పండగ. ఇప్పుడు చాలా పండుగలు మన ఇంట్లో మనం వ్యక్తిగతంగా చేసేసుకుంటాం, కానీ ఒక గ్రూపుగా సామూహికంగా చేసుకునేది కార్తీక మాసం వనభోజనాలు. కాబట్టి ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కార్తీక మాసంలో. కార్తీక మాసం నత్తాళ్ళు ఉండటం అనేది, కార్తీక పౌర్ణమి విశేషాలు, జ్వాలాతోరణం అనేది కార్తీక మాసంలో శివాలయాలన్నీ దద్దరిల్లిపోతూ ఉంటాయి పూజలు పురస్కారాలతో. తర్వాత విశేషంగా ఏంటంటే ఇంకా 365 ఒత్తులు వెలిగించుకోవటం, ఇవన్నీ కార్తీక మాసంలో వచ్చే విశేష కార్యక్రమాలమ్మ. ఏంటంటే నాగులకు సంబంధించిన నాగారాధన చేయటము కార్తీక మాసంలోనే ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఎందుకంటే శివయ్యకి ఆభరణం పాము కదా, కాబట్టి నాగుల చవితి కూడా ఈ మాసంలోనే రావటం, నాగారాధన చేసుకోవటం అనేది కూడా చేస్తూ ఉంటాము. అనేక మంది ఎవరైనా మాలలు వేసుకోవాలని మాలధారణ కూడా చేస్తుంటారు. కార్తీక మాసం చాలా మంచిదని ఏదైనా శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు కూడా ఏవైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవటానికి మంచి మాసం కార్తీక మాసం. కొంతమంది అమ్మ ఉల్లిపాయ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని పెట్టుకుంటారు. కార్తీక మాసం మొత్తం అమ్మ ఎవరైతే ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని ఏ రకంగా అయినా సరే మీరు ప్రారంభించారో వాళ్ళు తప్పకుండా మధుమాంసాలు తినరాదు. ఎవరికైనా మందు అంటే తాగుడు అలవాటు ఉన్నా అది కూడా నిషిద్ధము. చుట్టా బీడి సిగరెట్ కాల్చరాదు, చిన్నిల్లు బిడ్డ పెద్దల్లు బిడ్డ తినరాదు, నీసు ఏదైనా సరే తినకూడదు. అంటే కోడి గాని, మేక గాని, చేపలు గాని, ఏవైనా గుడ్లు గాని ఏదైనా కూడా నిషిద్ధము, తినరాదు. అమ్మ చిన్న సందేహం, ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇవన్నీ పాటిస్తారు, ఇంట్లో తినరు, ఓకే. బట్ కొంతమంది జెంట్స్ బయట తినేసి వస్తారు కదా, అది మరి పర్లేదంటారా? వాళ్ళు నియమం పట్టకపోతే పర్వాలేదు. ఏమండి, కార్తీక మాసం మేము పూజలు చేయటం లేదు, ఈ నియమంలో లేదు అనుకో, మామూలుగా ఇప్పుడు మిగతా నెలల్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటే అది ఇబ్బంది లేదు. కానీ వ్రతం పట్టిన తర్వాత బయట తిన్నా, లోపల తిన్నా, ఇంట్లో తిన్నా ఒకటే అమ్మా, చేయరాదు. నిషిద్ధమే. ఒకటండి, అన్ని నెలలు ఉన్నాము, పవిత్రమైనది కార్తీక మాసం, నెల రోజులు 30 రోజులు, మన జీవితం చాలా చిన్నది. ఏమండి, గడిచిపోతుంది, రోజు గడిచిపోతుంది, మృత్యువుకు దగ్గర అవుతున్నాం మనం. కాబట్టి ఈ ఒక్క నెల రోజులన్నా మనం నియమంగా ఉండాలి, నిష్టగా ఉండాలి. ఈ కార్తీక మాసాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, ఒక దైవారాధనలో గడపాలి, ఉన్నతంగా మనం ఎదగాలి. ఒక నియమనిష్టలు పెట్టారా అనుకోమ్మా, అవి మనం మంచిగా మారటానికి పెట్టినవే కదా. ఏదన్నా చెడు అలవాట్లు ఉన్నాయి, అవి మానుకోవాలి. ఈ నెల రోజులన్నా ఇట్లా పాటిస్తే మనం క్రమేపీ దాన్ని మర్చిపోతాము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మనకు మంచిదే చేసుకున్నా కూడా. కాబట్టి ఇవన్నీ మనం ఆచరించుకోవాల్సిన చాలా మంచి విషయాలు. తర్వాత కార్తీక మాసం నెల రోజులు కూడా సాయి సంధ్యాకాల టైంలో బయట గుమ్మం దగ్గర తప్పగా దీపం పెట్టడం, తులసి కోట దగ్గర దీపం పెట్టడం, తులసమ్మని ఆరాధన చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏమండి, ఇవన్నీ చేయటం వల్ల మనలో ఒక పవిత్రత వస్తుంది తెలుసండి. మనసు దూది పిండిలాగా హాయిగా తేలిగ్గా ఉంటుంది, మొహంలో కూడా ఎనలేని వర్చస్సు వస్తుంది. ఆ కార్తీక మాసంలో మనం చేసుకుంటుంటే ఎనలేని వర్చస్సు వస్తుంది. ఇంకో మాట చెప్పనా మీకు, కార్తీక మాసంలో మనం చన్నీళ్లు స్నానం చేస్తాం తెల్లవారుజామున, ఇంత కూడా చలి తెలుసండి కార్తీక మాసంలో. అది ఎలా చేయాలి? కార్తీక మాస స్నానాలు నదుల్లో గాని, సముద్రంలో గాని, మీ దగ్గరున్న చెరువుల్లో గాని, సరస్సుల్లో గాని, లేదే భూగర్భ జలాలు అంటే బోర్లు ఉన్నాయనుకోమ్మా, అప్పుడు మీరు మోటార్ వేసుకుంటే భూగర్భంలోంచి వస్తాయి నీళ్లు. ఆ వచ్చినవి గోరువెచ్చగా మనకు పోసుకోవడానికి వీలుగా వస్తాయి తెలుసా. జలపాతాల దగ్గర కానీ ఇట్లా విశేషంగా స్నానం చేయటం అనేది చాలా గొప్పతనం.
ఇంత కార్తీక మాసంలో ఈ చలిలో మనం తల స్నానాలు చేస్తున్నా కొద్దిగా కూడా జలుబు చేయదు కదా. కాబట్టి మహత్తరమైందండి శక్తి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి ఇప్పటిదాకా వానలు కురిసి ఉంటాయమ్మా. కురిసి ఉండటం వల్ల ఈ అడవి ప్రాంతంలో వీటిల్లోనూ ఈ వానల వల్ల కొన్ని వనమూలికలతో కూడిన జలాలు భూమిలోకి ఇంకుతాయి. ఇంకటం వల్ల ఈ జలాలకి వనమూలికలతో కూడిన ఒక బలం అనేది వస్తుంది. వాటితో మనం స్నానం చేసినా తాగినా మనకి శరీరానికి విపరీతమైన అంటే మనకి వర్చస్సు వస్తుంది, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. కాబట్టి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయండి. కాబట్టి కార్తీక మాసం నెల మొత్తం ఆచరించుకోవాల్సిందే. కార్తీక మాసంలో మొత్తంలో ఉన్న విశేషాలన్నీ ఇవే. ధన్యవాదాలు.